నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా చెప్పుకుంటున్న వాళ్ళు, ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పిన ఒక ప్రెస్ మీట్లో వాళ్ళ బీఆర్ఎస్ నాయకులుగా మేమైతే పరిగణిస్తలేం. ఎందుకంటే వాళ్ళ మాటలు, వాళ్ళ చిల్లర చేష్టలు, వాళ్ళ ఒక వ్యక్తిని, అవతల వ్యక్తిని, వాళ్ళ స్థాయిని, ఒక అవతల వ్యక్తి ఏ విధంగా గౌరవించి మాట్లాడాలి అనే సోయిని మరిచి మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళని కూడా మేము నాయకులుగా పరిగణిస్తలేం. ప్రజలు అందుకే తిరస్కరించి ఇలా ఇళ్ళలో కూర్చోబెట్టారు. వాళ్ళు ఇలా ఏదో ఒకటి ముంగటేసుకొని రావాలని, వాళ్ళ ప్రాబల్యం చాటుకోవాలని వాళ్ళ కేకే మహేందర్ రెడ్డి గారి మీద చిల్లర మల్లర ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఏదైతే కేకే మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు కేటీఆర్ ఏంది, కేటీఆర్ ఎక్కడి నుండి వచ్చిండు, ఇలా ఇక్కడ వాస్తవానికి కేటీఆర్ ఇలా ఎమ్మెల్యే అయ్యిండు కావచ్చు, కానీ దానికి పునాదులు ఎవరు చేసిర్రు అనే మాటను నేను మాట్లాడినోడు కావచ్చు, ఇంకోడన్నా కావచ్చు, వాళ్ళు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే 2009లో కేకే మహేందర్ రెడ్డి గారికి రావాల్సిన బీఫామ్ను ఇలా దొంగచాటుగా తీసుకొని నువ్వు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గెలిచినావు. ఆ రోజు కూడా సిరిసిల్ల ప్రాంత ప్రజలు కేకే మహేందర్ రెడ్డి గారికి అండగా నిలిచిర్రు. ఆ రోజు కేవలం 170 కోట్ల స్వల్ప తేడాతో ఇలా అవన్నింటినీ మర్చిపోయి ఇలా 10 సంవత్సరాల అధికారంలో ఉన్నామని, ఇలా 100 కోట్లు సంపాదించారని కేటీఆర్, ఇలా వాళ్ళ అనుచరులు ఇలా 100 కోట్లు వీళ్ళు సంపాదించారని ఇవాళ బలిసి మాట్లాడుతున్న మాటలను మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఎందుకంటే వాళ్ళ కేటీఆర్ ఇలా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఎన్నికలకు ముందు ఇక్కడ వారానికి 2 రోజులు 3 రోజులు ఇక్కడనే ఉంటా, ఇక్కడనే ఇల్లు కట్టుకొని ఉంటా అని చెప్పి అవన్నీ మర్చిపోయి ఇవాళ నేను మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇలా కేకే మహేందర్ రెడ్డి వారానికి 2 సార్లు 3 సార్లు వస్తారని. ప్లస్ ఇక్కడ కేకే మహేందర్ రెడ్డి గారు అధికార పార్టీ నాయకునిగా ఇక్కడ ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిన అభ్యర్థిగా ఓడిపోయినప్పటికీ కూడా ఇక్కడ అధికారాన్ని సమన్వయం చేసుకొని కేటీఆర్ బాధ్యతలు మరిచి ఇక్కడ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే ఉండి బాధ్యతలు మరిచి ఇలా గాలికి తిరిగితే ఇలా ఇక్కడ ఓడిపోయిన అభ్యర్థి అయినప్పటికీ ఇలా అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు ఓట్లేసిన ప్రజలను మేము కాపాడుకోవాలి. కాబట్టి ఇలా అధికారాన్ని సమన్వయం చేసుకొని మేము ఇక్కడ మంచిగా చెడుకు మహేందర్ రెడ్డి గారు ఇక్కడ మా అందరికీ అందుబాటులో ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండి ముందుకు సాగితే వాళ్ళ అన్నింటినీ వాళ్ళు ఓర్వలేక ఇలా వాళ్ళ మాటల వాళ్ళు అధికారులు ఇంటలేరు, ఇక సంపాదించుకోవడానికి ఎక్కడ దారులు లేవని ఇవాళ అవాకులు చెవాకులు మాట్లాడుతున్న మాటలను మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఏదైతే ఏమనంటే మీరు అధికారంలో ఉన్నారో అది గుర్తు చేసుకొని మాట్లాడమని అంటున్నాం. ఎస్, అధికారంలో ఉన్నాం కాబట్టి ఇంత ఓపికగా, ఇంత సహనంగా, ఇంత అర్థవంతంగా మాట్లాడుతున్నాం. ఇలా మేము అధికారంలో ఉన్నాం అన్న మాటను మర్చిపోవద్దు, మళ్ళీ జాగ్రత్త బిడ్డ అని హెచ్చరిస్తున్నాం. ఇలా చిల్లర మల్లర మాటలు మళ్ళీ మాట్లాడితే మాత్రం ఎలా ఏదో బట్టలు కూడా వేసి కొడతాం అంబేద్కర్ దగ్గర, ఇక నువ్వు కూడా వేసి కొడతావో లేకుండా మేము కూడా వేసి కొట్టాల్సి వస్తుందో జాగ్రత్త. ఎందుకంటే పెద్దోనివి, ఇలా చిన్న వయసులో అంటావుగా, చిన్న వయసులో 10 సంవత్సరాలు సర్పంచ్ చేసినాడు, అందుకనే ఇంత ఓపికగా ఇంత మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం. మళ్ళీ ఒకసారి చిల్లర మాటలు మాట్లాడితే మాత్రం ఇలా నువ్వు కూడా ఒకటి మాకు కొట్టుడు కాదు, ఇలా మేమే ఊడగొట్టి ఈ బట్టలు ఊడగొట్టి కొట్టే పరిస్థితి వస్తుందని తెలియజేస్తాం.